అంత అమాయకుల వాళ్ళు. వీళ్ళే చెప్తున్నారు కదా క్రిమినల్ మైండ్ అని. క్రిమినల్ మైండ్ వాడు దొరికేందుకు చూస్తారు. ఇంకోటి, వాళ్ళ గవర్నమెంట్ ఉందంటే పోనీ దాచుకోవడానికి చూసారు అనుకోవచ్చు. నీ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు చంపి ఇంట్లో దాచిపెట్టి చూపెడతారా? కామన్ సెన్స్. అందులో ఎలక్షన్స్ అప్పుడు చంపి నెత్తిన పెట్టుకుంటారా ఎవడన్నా? జరిగిందల్లా అక్కడ ఆ గంగిరెడ్డి వాళ్ళకి రావాల్సిన బకాయిలు, ఈయన వ్యవహార శైలి, ఆ పేపర్ వస్తే ఈ వివేకానంద రెడ్డి అప్పుని తీర్చడానికి ఎవరో ముందుకొచ్చారు. వాళ్ళెవరు? అసలు దర్యాప్తు చేయాల్సింది ఆ పాయింట్. వాళ్ళకి ఇతను అప్పు పడ్డాడు 10 లక్షల, 25 లక్షల, 50 లక్షల, ₹1,00,00,000. గంగిరెడ్డితో పాటు సునీల్ యాదవ్ ఇంకోళ్ళు ఎవరో సంథింగ్, ఒకళ్ళ దగ్గర ఒక 25 లక్షలు, ఇంకొకళ్ళ దగ్గర 50 లక్షలు ఎంతో, ఏది బెంగళూరు పోయి రావడానికి సెటిల్మెంట్కి. తీరా చూస్తే ఆ పేపర్లో రాంగ్ అని తేలింది. చివరికి అప్పుడున్న మంత్రి ఓపెన్ గా చెప్పాడు కదా, అవును నా దగ్గరకు వచ్చాడు వివేకానంద రెడ్డి, డీజీపీని కూడా పిలిపించి మాట్లాడాను, అవి ఫేక్ అని చెప్తే వెళ్ళిపోయాడని రాసుంది ఆ బుక్ లో. అంటే ఇప్పుడు తదుపరి దర్యాప్తుకు అనుమతి ఇచ్చినట్ట సార్, లేదంటే ఎవరెవరిని ఇందులో అరెస్ట్ చేయాలో అవి ఇవ్వలేం కానీ మీరు దర్యాప్తు అయితే చేసుకోవచ్చు? ఈనాడు ఏదో నాటకపు వార్తకిను అదే తేడా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కింద అప్పుడు సుప్రీంకోర్టులో అడిగితే నువ్వు నా దగ్గర కాదమ్మా వెళ్ళి ఆ కోర్టులోనే చెప్పుకోపో అని చెప్పింది. ఈ కోర్టులో అదంతా వాదనలు వినిపించాడు. మళ్ళీ పాప సిద్ధార్థ లుద్రా ఆయనకి ఒక అమౌంట్తో 2 పనులు చేయాల్సి వస్తుంది అనుకుంటా. మొత్తం వాదించాడు. వాదించిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పారంటే, మీరు చెప్పినట్టు మళ్ళీ జగను భారతి టైం ఎన్నింటికి వచ్చింది